గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దుర్గా. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నటువంటి పీపీఎస్ మోటార్స్ ఓక్స్ వ్యాగన్ షోరూంలో ఉన్నాం. సో ఇదే అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఓక్స్ వ్యాగన్ వారి న్యూ టిగ్వాన్ కార్ అనమాట. లుక్ చూసారా, చాలా క్లాస్ గా స్టైల్ గా ఉంది. కలర్ కూడా డాల్ఫిన్ గ్రే. జనరల్ గా ఇలాంటి కలర్స్ మనం రేర్ గా చూస్తుంటాము, ఎక్కువగా ఉండదన్నమాట. ఈ కలర్ చాలా లుక్ కూడా చాలా క్లాసీ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వెళ్ళి ఈ ఓక్స్ వ్యాగన్ లోని న్యూ టిగ్వాన్ కార్ యొక్క ఫీచర్స్ గురించి, అలాగే దీని ఆర్గనైజేషన్ గురించి, మెయింటెనెన్స్ మొత్తం వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఓక్స్ వ్యాగన్ న్యూ టిగ్వాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సేల్స్ కన్సల్టెంట్ విశాల్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. హాయ్ విశాల్ రెడ్డి గారు, ఎలా ఉన్నారండి? యాక్చువల్ గా కార్ అయితే లుక్ చాలా బాగుంది. ఓక్స్ వ్యాగన్ అంటే అందరికీ తెలుసు, ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో. సో ఈ న్యూ టిగ్వాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఫీచర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉండబోతుంది, ఒకసారి పూర్తిగా చెప్తారా మాకు? డెఫినెట్ గా మేడం. ఓక్స్ వ్యాగన్ లో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ ఇన్ త్రూ అవుట్ గ్లోబ్ లో ఉంటుంది కంప్లీట్ గా. ప్రత్యేకంగా మనం VW గురించి, సేఫ్టీ గురించి మాట్లాడేది మనకు ప్రతి ఒక్కరికి తెలిసి ఇన్ఫర్మేషన్. బట్ ఈవెన్ దో మీకు ప్రతి ఒక్క వెహికల్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ బి ప్రొవైడింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు మీకు 5 స్టెప్స్ డెమో కూడా నేను చూపిస్తాను. మీకు వెహికల్లో మెయిన్ థింగ్ ఏంటంటే మేడం, మనది బెల్ట్ క్వాలిటీ మెయిన్ ఎక్కువ ఉంటుంది, ఫన్ టు డ్రైవ్ ఉంటుంది, అండ్ సేఫ్టీ. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ అబౌట్ ది ఫోక్స్ వ్యాగన్ మేడం. ఓకే సార్. విశాల్ గారు, ఇప్పుడు న్యూ టిగ్వాన్ ఒక ఇంజిన్ ఎలా ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్ గా యా, చూద్దాం. ఇది కంప్లీట్లీ మనకి హైడ్రాలిక్ వస్తుంది మేడం, కంప్లీట్లీ ఇప్పుడు మనకి. ఓకే, ప్లస్ ఇది వచ్చేసి మనకి 2 లీటర్ ఇంజన్ వస్తుంది మేడం మెయిన్, అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ 190 bhp అండ్ 320 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. ఇట్స్ 4 సిలిండర్ వస్తుంది మేడం కంప్లీట్లీ మనకి. అండ్ ప్లస్ దీంతో పాటు మనకి మీరు చూడొచ్చు, యూ హ్యావ్ ఎ బిగ్ ఇంజన్, బట్ ఈవెన్ దో యూ హ్యావ్ ఎ మోర్ స్పేస్ మేడం. మోర్ స్పేస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి హీటింగ్ అనేది మనకి ఇంకా కూలింగ్ అవుతుంది, అంటే ఎక్కువ ఉండదు అనమాట. మనకి క్లమ్జీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హీట్ అనేది మీకు ఇది అవుతుంది. అంటే ఇంజిన్ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా స్పేషియస్ ఉండడం వల్ల డ్యామేజ్ అని కాదు మేడం, మీకు హీటింగ్ అనేది మీకు పైకి రాకుండా ఇన్సులేషన్ అనేది మీకు బై డిఫాల్ట్ వస్తుంది, బై కంపెనీ నుంచి వస్తుంది. అండ్ యూ హ్యావ్ ఎ కంప్లీట్లీ ఫ్రీ స్పేస్ ఆన్ ది కంప్లీట్లీ. మీరు ఎక్కడన్నా చూడొచ్చు, మీరు ఎక్కడన్నా మీరు ఈజీగా విజిబిలిటీ అనేది మనకి ఉంటుంది. ఇంజన్ ఇంత పెద్దగా అయినా కూడా మేడం, ఇట్స్ 2 లీటర్ ఇంజన్. మీకు వచ్చేసి పవర్ కూడా మీకు కంపేర్ టు ఈ వెహికల్కి, ఇంజన్ వెహికల్కి కంపారిజన్లో కూడా మీకు ఆడి Q3 వస్తుంది మేడం మీకు, ప్లస్ మీకు మర్క్ GLA వస్తుంది, అండ్ BMW X1 కి కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంజన్స్కి వచ్చేసి మీకు దోస్ ఇంజన్స్ కంపేర్ టు దిస్ వెహికల్, బట్ అవి వచ్చేసి ఎంట్రీ లెవెల్కి వస్తుంది. బట్ ఇది వెహికల్ వచ్చేసి మనకి ఓన్లీ 1 ఇంజన్ మేడం, 1 వెహికల్ 1 వేరియంట్, కంప్లీట్లీ సింగిల్ వెహికల్ కంప్లీట్ గా. అండ్ దాంతో పాటు మేడం మీకు ఫ్రంట్ లుక్ వచ్చే వరకల్లా కంప్లీట్లీ ఇట్ గివ్స్ అన్ IQ లైటింగ్ మేడం. ఇది మ్యాట్రిక్స్ లైటింగ్ అంటాం. నైట్ టైమ్ లో విజిబిలిటీ ఏంటంటే మనం డే లైట్ లాగా కనపడుతుంది మేడం. సేఫ్టీ పరంగా వన్ ఆఫ్ ద మేజర్ సేఫ్టీ మేడం. ఈ లైట్స్ కూడా రోల్ ప్లే చేస్తుంది కంప్లీట్లీ. ప్లస్ మీకు ఇది వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు మేడం. నో అదర్ కార్స్ కమ్స్ విత్ అన్ గ్లాసీ ఫినిషింగ్. ఈ కార్ వచ్చేసి మనకి దీనికి ఫ్రంట్ బంపర్ లో గ్లాసీగా ఇచ్చాడు మీకు. అండ్ VW మేడం, ఆఫ్ కోర్స్ VW మనకి స్టేటస్ సింబల్ మేడం. మెయిన్ థింగ్ ఇస్ ఇలాగా పార్ట్. వీటి గురించి సార్, ఇవేంటి సార్? ఇట్స్ కంప్లీట్లీ క్రోమ్ గ్రిల్ మేడం. మనకు హీటింగ్ అనేది కూడా దిస్ కూడా మనకి ఇది ఏంటంటే మనకి హీటింగ్ కూడా వెళ్ళేటప్పుడు కూడా లోపల మనకు వచ్చేసి మీకు ఎయిర్ కూడా మీకు కూలింగ్ అనేది మీకు తొందరగా అయిపోతుంది మేడం. ఇది వచ్చేసి మీకు కంప్లీట్లీ లోపలగా ఫ్రంట్ సెన్సర్స్ కూడా వస్తుంది మనకి. సో మనకి సెన్సర్స్ అంటే మేడం మీకు అబ్స్టాకిల్ ముందు ఉంది అనుకోండి మేడం, యూ గెట్ ఎ బీప్ సౌండ్ మేడం. సో అది కూడా మనకు లోపల మనకి వినపడుతుంది అన్నమాట సౌండ్ కూడా. అంటే డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు బీప్ సౌండ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంటూ వస్తుంది. ఫ్రంట్ సెన్సర్ ఇచ్చారు, దాంతో పాటు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉంది దీంట్లో. ఓకే ఓకే, నైస్ అండి. యాక్చువల్ గా సేఫ్టీ కదా ఇది, సేఫ్టీ ప్రకారం మా Volkswagen is meant for safety మేడం. yes sir. మేడం
టైర్ మేడం ఇది వచ్చేసి మనకి 18 ఇంచెస్ టైర్ వస్తుంది మేడం కంప్లీట్లీ. యూ కెన్ సీ ఇట్ హియర్ మేడం, 18 ఇంచ్ టైర్ వస్తుంది, 235/55R వస్తుంది ఇది వచ్చేసి మనకి. ప్లస్ మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ టైర్ కూడా కాదు మేడం, ఇట్ కమ్స్ విత్ అన్ హ్యాండ్ కుక్ కంపెనీ మేడం. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ వస్తుంది మీకు కంప్లీట్లీ. అండ్ మీకు దీంట్లో వచ్చేసి మీకు డిస్క్ వస్తుంది మేడం, ఇందులో రియర్ డిస్క్ వస్తుంది. దీంట్లో సేఫ్టీ పార్ట్ లో మీకు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వేరే కార్స్లలో డిస్క్ అండ్ డ్రమ్ కాంబినేషన్ వస్తుంది, బట్ దీంట్లో వచ్చేసి మీకు 4 డిస్క్ ఇచ్చాడు, ఫ్రంట్ డిస్క్ అండ్ రియర్ డిస్క్ కూడా ఇచ్చాడు కంప్లీట్లీ దీంట్లో. ఓకే, థిక్నెస్ సార్, దీని థిక్నెస్ ఎలా ఇక్కడ చెప్పాను మేడం మీకు 235/R55 థిక్నెస్ ఉంటుంది కాబట్టి 55R18 వస్తుంది. 10 స్పోక్ వస్తుంది సార్, ఇది 10 స్పోక్ వస్తుంది మేడం. ఇది ఓకే, 10 స్పోక్. ఓకే, ఇస్ అ స్పోక్ అంటాం కంప్లీట్ గా. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెహికల్ పార్క్ చేశారు, ఎక్కడ పార్క్ చేసినప్పుడు కూడా మీకు వేరే పర్సన్ తీసుకునే పర్సన్స్ ఏంటంటే దొంగతనం చేసే వాళ్ళు కూడా ఈ వీల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగా కాకుండా తీసుకోకుండా మీకు స్పెషల్ గా మీకు ఇది ఇచ్చారనమాట మేడం. ఇది ఓన్లీ స్పెషల్ గా మన Volkswagen కార్స్ కి వస్తుంది, వేరే కార్స్ కి ఎక్కడ రాదు మేడం. దీని ఏంటిదంటే మీకు వీల్ ఓపెన్ చేయడానికి మనకి నట్స్ కనపడదు మేడం ఇందులో, ఈ నట్ బోల్ట్ అనేది కనపడదు అనమాట. దీంట్లో ఏంటిదంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీంట్లో మనకు సపరేట్ గా సేఫ్టీకి సపరేట్ గా ఇస్తారు మేడం. మనం వెహికల్ రియర్ పోర్షన్ గురించి ప్లస్ దీని యొక్క బూట్ స్పేస్ గురించి మనం తెలుసుకుందాం. yes sir, definitely. ఇదేంటి ఎలా ఓపెన్ అయింది సార్? మీరు దీన్ని ఏమి టచ్ చేయలేదు కదా మేడం. దిస్ ఇస్ కాల్డ్ మనకు వచ్చేది వెహికల్ ది సెన్సార్స్ త్రూ ఓపెన్ అవుతుంది మేడం మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ చేతిలో 2 హ్యాండ్స్ లగేజ్ ఉంది, సో మీరు ఓపెన్ చేయలేరు. సో దీనికి వచ్చేసి ఏంటంటే వాళ్ళు స్పెసిఫిక్ గా మీకు ఓపెన్ సెన్సార్స్ త్రూ, అంటే కీ మన చేతిలో ఉన్నప్పుడు జస్ట్ మీరు లెగ్ తో ఇలా అన్నారంటే మీకు ఓపెన్ అయిపోతుంది మేడం. జస్ట్ లైక్ చూపిస్తే ఓపెన్ అయిపోతుంది. ఇబ్బంది పడుతుంటారు డిక్కీ ఓపెన్ చేయడానికి, లగేజ్ కింద పెట్టేసి. సో ఇది చాలా మంచి ఫీచర్ మేడం. కంఫర్ట్ కూడా కస్టమర్స్ కూడా ఎవరిది సపోర్ట్ లేకుండా కూడా దే కెన్ ఓపెన్ ద బూట్ మేడం కంప్లీట్లీ. బూట్ స్పేస్ కి వచ్చే వరకల్లా మీకు ఇట్ కమ్స్ విత్ 485 లీటర్స్ బూట్ స్పేస్ మేడం కంప్లీట్ గా. యాక్చువల్లీ స్పేషియస్ గా ఉంది, లగేజ్ కూడా చాలా పట్టేలాగా ఉంది. అండ్ మీరు ఒకవేళ మీకు ఆపరేట్ చేసుకోవాలన్నప్పుడు కూడా మీరు రియర్ సీట్ ని కూడా యూ కెన్ ఆపరేట్ ఇట్ ఫ్రమ్ హియర్ ఆల్సో మేడం కంప్లీట్లీ. ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీకు స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది మేడం. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గోల్ఫ్ కిట్ కావాలన్నా కూడా ఆర్ఎల్స్ క్రికెట్ కిట్ కావాలన్నా కూడా మీరు ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ 3 people క్యారీ అవుతున్నా కూడా యూ కెన్ ఫోల్డ్ ద 2-seater మేడం అండ్ యూ కెన్ ఓపెన్ దిస్ వన్ మేడం. సపరేట్ గా ఇచ్చారు మేడం. కంప్లీట్ కిట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ మేడం. ఇది వచ్చేసి మీకు సపరేట్ గా ఉంది ఏదన్నా కూడా. ఇది 1 inch తక్కువ వస్తుంది మేడం మీకు. ఇది సేమ్ వస్తుంది మీకు, అంటే రిమ్ అనేది మనకు తక్కువ వస్తుంది. ద సైజ్ విల్ బి ద సేమ్. 18 inch వస్తుంది. అంటే చాలా ప్లాన్డ్ గా నీట్ గా ఉందన్నమాట. మనకి తెలుస్తుంది ఏది ఎక్కడ ఉండాలో అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. చాలా బాగుందండి. అండ్ మేడం మీరు ఇంకోటి కూడా మీరు వెనుకది బూట్ కూడా మీరు క్లోజ్ చేయడానికి వెయిట్ ఎక్కువ మీరు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎ స్విచ్ హియర్ మేడం. స్విచ్ ప్లే చేశారనుకోండి కంప్లీట్లీ క్లోజ్ అవుతుంది. చాలా ఈజీ మేడం. వి కాల్ ఇట్ as a సాఫ్ట్ క్లోజర్ అన్నమాట. క్లోజ్ అయిపోయింది మేడం కంప్లీట్ గా. అంటే మనం ఓపెన్ చేయాలంటే సెన్సార్ తో జస్ట్ లెగ్ మూవ్మెంట్ ఇస్తే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేయాలంటే మనం ఆల్రెడీ లగేజ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ ఎ సాఫ్ట్ క్లోజర్ మేడం. మంచి ఫీచర్. స్మార్ట్ గా ఉంది చెప్పాలంటే. yes, స్మార్ట్ మూవ్ అన్నమాట. బాగుందండి నిజంగా. సార్ విశాల్ గారు, ఇప్పుడు ఇంటీరియర్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. డెఫినెట్ గా మేడం. మనకు వచ్చేసి కంప్లీట్లీ మనకి ఇంటీరియర్ చూస్తే మనకి చాలా నీట్ గా ఉంది మేడం. ఎక్కడ మీకు క్లమ్జీగా అనిపించదు. అండ్ మీకు వచ్చేసి ఇది టాకోమీటర్ వస్తుంది మేడం. వీ కాల్ ఇట్ as a క్లస్టర్ కూడా, డిజిటల్ క్లస్టర్ వి సే ఇట్ మేడం. దీంతో పాటు ఏంటంటే మేడం మీకు దీంట్లో కంప్లీట్ గా వచ్చేసి మీకు 3 views కూడా చెక్ చేసుకోవచ్చు మేడం. ఇందులో డ్రైవింగ్ లో మీరు 3 views కూడా చెక్ చేసుకోవచ్చు. స్పీడోమీటర్ వస్తుంది మేడం. అండ్ వెహికల్ యొక్క కంప్లీట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, మీకు ఎలా డ్రైవ్ చేస్తున్నారు, లైక్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు వచ్చేస్తాయి, చేంజ్ చేసుకోవచ్చు మేడం కంప్లీట్లీ. దాంతో పాటు మేడం దీంట్లో యూ కాల్ ఇట్ as a tilt and telescopic మేడం. దీంట్లో టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ చేసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంప్లీట్ గా. అండ్ దీంతో పాటు మేడం ఇక్కడ వచ్చేసి మనకి పెడల్ షిఫ్టర్స్ వస్తాయి మేడం. వీ కాల్ ఇట్ as పెడల్ షిఫ్టర్స్. అండ్ మీకు వైపర్స్ కూడా లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి మీకు లైన్ సెన్సింగ్ ఇది ఇక్కడ వచ్చేస్తుంది కంప్లీట్ గా. ఇక్కడ ఈ పార్ట్ వస్తుంది. అండ్ విచ్ ఇస్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ మేడం కంప్లీట్ గా. వి కాల్ ఇట్ as a ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఆల్సో మేడం. దీంట్లో కింద ఫ్లాట్ ఉండడం వల్ల మనకి హ్యాండ్ మూవ్మెంట్ కంప్లీట్ గా ఈజీ అవుతుంది. కంఫర్ట్ ఎంత టాల్ ఉన్నారు అనుకోండి మేడం, కంఫర్ట్ అడ్జస్ట్ కాదనమాట. సో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అనేది మీకు స్పోర్టీ లుక్ వస్తుంది. ప్లస్ కంఫర్ట్ పరంగా కూడా మనకి ఈజీగా ఉంటుంది మేడం కంప్లీట్ గా. అండ్ ఇది వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ వస్తుంది మేడం కంప్లీట్లీ. ఇది వచ్చేసి మనకి 10 inch స్క్రీన్ వస్తుంది. ఇది కంప్లీట్ గా మనకి
ఇక్కడ మీకు దానికి వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ప్లస్ మీరు ప్రతి ఒక్కటి చూసుకో. అండ్ ఓన్లీ ద మెయిన్ థింగ్ ఏంటిదంటే మేడం సేఫ్టీలో ఏంటిదంటే మీకు ఇందులో వీడియో మూవ్మెంట్ అనేది లేదు మేడం ఇందులో. ఏ ఫోక్స్ వ్యాగన్ కార్ లో మనకు వీడియో అనేది లేదు మేడం ఇందులో. ఎస్, అంటే వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్స్ మేడం. అండ్ ఇంకోటి మేడం, కో ప్యాసింజర్ లేనప్పుడు కూడా మనము దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ మేడం. అండ్ ఇంకోటి ఒకవేళ మనకు ఒకవేళ కొలిషన్ అయినా కూడా మనకు ఎక్కువ డ్యామేజ్ కూడా కాకుండా కూడా, మన వెహికల్ కి డ్యామేజ్ ఎక్కువ కాకుండా కూడా మీరు ఇక్కడ సేఫ్టీ అనేది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది మీకు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇది వచ్చేసి మీది సాఫ్ట్వేర్ చేసి వస్తుంది. ఇండివిజువల్ గా మీకు ఏసీ అనేది మీకు ఇచ్చేసుకోవచ్చు మేడం. ఇక్కడ మీరు ఈ పార్ట్ ఉంది కదా మేడం, ఇది ఈ పార్ట్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు కూలింగ్ అనేది ఎంత రావాలి లేదనేది మీకు ఇక్కడ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, సపరేట్ గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మేడం, ఇందులో వచ్చేసి మనకి పార్కింగ్ అంటారు మేడం, హ్యాండ్ బ్రేక్ అంటాం. హ్యాండ్ బ్రేక్ అనేది దీంట్లో మీకు ఇక్కడ ఈ కన్సోల్ ని మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు. సో హ్యాండ్ బ్రేక్ అనేది మీకు ఇక్కడ బటన్ ఇచ్చారనమాట, జస్ట్ బటన్. మీరు బటన్ పుల్ చేశారనుకోండి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తారు. లేదు మీరు మర్చిపోయారు, మీరు ఒక్కసారి మీరు గేర్ చేంజ్ చేసేటప్పుడు ఎక్సలరేషన్ ఇచ్చారంటే అది డీయాక్టివేట్ అవుతుంది అనమాట. అవుతుంది. ఇంజన్ ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇంజన్ పార్ట్ మేడం, మన గేర్ బాక్స్, వి కాల్ ఇట్ as a గేర్ బాక్స్. ఇది వచ్చేసి మనకి 7-speed ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి పార్కింగ్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, డ్రైవ్ ఉంటుంది. దాంతో పాటు మీకు స్పోర్ట్స్ మోడ్ వస్తుంది. దాంతో పాటు మళ్ళీ మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లాగా డ్రైవింగ్ ప్లెజర్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ బటన్స్ మేడం. అంటే లైక్ ప్లస్ అండ్ మైనస్ మేడం, అలాగా చేసుకోవచ్చు. అలా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆటో డ్రైవ్ లో చేస్తున్న వాళ్ళకి బోర్ కాకుండా అదే మీరు మళ్ళీ మాన్యువల్ గా కూడా షిఫ్టింగ్ చేసుకోవచ్చు. ఒక డ్రైవింగ్ ప్లెజర్ ఎంజాయ్ చేయడానికి మాన్యువల్ కావాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్లెజర్ ని కూడా మీకు ఇందులో చేసుకోవచ్చు మేడం. అండ్ ఇది కంప్లీట్లీ కన్సోల్ వస్తుంది మేడం ఇది. అండ్ ఇది వచ్చేసి మీకు అడ్జస్టబుల్ మేడం. ఇప్పుడు అకార్డింగ్ టు దట్ మీకు నార్మల్ గా 1 సెట్స్ ఇచ్చాడు, లైక్ కంప్లీట్లీ లేదు మీకు ఇంత నార్మల్ గా చేసుకున్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ పార్ట్ అన్నా కూడా మీరు ఎక్కడన్నా కూడా పొజిషన్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మేడం, ఇందులో వచ్చేసి మేజర్ ప్లే చేసేది మేడం, ఇందులో 4 మోడ్స్ ఉంటుంది మేడం. వీ కాల్ ఇట్ as 4 motion టెక్నాలజీ. 4 motion టెక్నాలజీ అంటే ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు రోడ్ స్లిప్పరీ రోడ్ ఉంటుంది, స్నో రోడ్ ఉంటుంది, ప్లస్ వెట్ రోడ్ కూడా ఉంటుంది. సో ఆ డ్రైవ్ మోడ్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మోడ్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు ఏ మోడ్ లో ఉందనేది మీకు తెలిసిపోతుంది అనమాట. హిల్ రోడ్ ఉందా లేకపోతే స్నో రోడ్ ఉందా, ఏ కండిషన్స్ ఉంటే మన కార్ కండిషన్స్ ప్రకారం ఈ మోడ్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి, అకార్డింగ్ టు దాట్ మనము డ్రైవ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఎక్కువ వస్తుంది, చేంజ్ చేసుకోవచ్చు మేడం. ప్రొఫైల్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. మనకి అంటే అప్పుడు పర్ఫార్మెన్స్, టైర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏమైనా చేంజ్ అవుతుంది మేడం. అంటే మీకు డ్రైవబిలిటీ చేంజెస్ ఫీల్ అవుతారు. అదే మీరు డ్రైవింగ్ మోడ్ అనేది చేంజ్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ 4 మోడ్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి, సో దాన్ని బట్టి మన వెహికల్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. సేఫ్టీ పరంగా నో కాంప్రమైజ్ మేడం. సేఫ్టీ పరంగా నో కాంప్రమైజ్ అట్ ఆల్ మేడం. మనకి ఇది వచ్చేసి డస్ట్ బిన్ మేడం, స్మాల్ చిన్న డస్ట్ బిన్ లాగా కప్బోర్డ్ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి వార్మ్ సీట్స్ వస్తుంది మేడం. వార్మ్ సీట్స్ అంటే ఇది మనకు వెదర్ కండిషన్స్, ఇక్కడ వెదర్ కండిషన్స్ కాదు మేడం, మన వెహికల్ ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి బయట కంట్రీలో వెదర్ కండిషన్స్ అకార్డింగ్ టు దట్ దాన్ని డిజైన్ చేసుకొని ఇక్కడ ఉందన్నమాట వెహికల్. వార్మ్ సీట్స్ చేస్తుంది మేడం, ఇది వార్మ్ చేస్తుంది. ఇది లెదర్ గురించి, లెదర్ క్వాలిటీస్ మ్యామ్, ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ ప్యూర్ లెదర్ వస్తుంది మేడం. ఇది మనకి లెదర్ వచ్చి కంప్లీట్ నాట్ లెదర్ రైట్, ఇట్స్ అ ప్యూర్ లెదర్ వస్తుంది, ప్యూర్ లెదర్ వస్తుంది. అండ్ దాంతో పాటు మేడం మీకు ఇది పానోరామిక్ సన్ రూఫ్ ఇచ్చారు కంప్లీట్లీ. పానోరామిక్ సన్ రూఫ్ ఇచ్చారు కంప్లీట్లీ. కంప్లీట్లీ మనకు ఓపెన్ అవుతుంది, వైడ్ ఓపెన్ అవుతుంది మీకు కంప్లీట్. ఒకవేళ కిడ్స్ ఉన్నా కూడా మేడం, కిడ్స్ ఈజీగా ఇద్దరు పిల్లలు కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు మేడం, నేచర్ ని కూడా బయట నుంచి కూడా. సరే, ఎంత మందికి సీటింగ్ కెపాసిటీ సార్ ఈ కార్? మేడం ఇది మన థింకింగ్ ప్రకారం, ఇండియన్ థింకింగ్ ప్రకారం వచ్చేసి మనం 5 సీటర్ అంటాం మేడం. యాక్చువల్ గా వచ్చేసి ఇది డిజైన్ చేసింది ఆర్థోపెడిషన్ డిజైన్ చేసిన సీట్స్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ మెంట్ ఫర్ ది 4 సీటింగ్ మేడం. సిటీలో మీరు డ్రైవ్ చేసుకుంటే 5 people క్యాన్ ఈజీలీ కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు. బట్ ఆర్థోపెడిషన్ డిజైన్ చేసినంటే 4 సీటింగ్. ఇప్పుడు మీరు ఎనీ పర్సన్ కూర్చున్నా కూడా, స్లిమ్ గా ఉన్నా, కొంచెం లావుగా ఉన్నా, ఇంకా కొంచెం లావుగా ఉన్నా కూడా, ఏ పర్సన్ అయినా కూడా మీరు ఫిక్స్ అప్ అయిపోతారు. నో నీడ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ మేడం. మనం ఈజీగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు.
ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ ఉండదు, కంఫర్ట్ లో కూడా మీకు. సార్ విశాల్ గారు, కార్ అయితే ఫీచర్స్ కానీ లుక్ కానీ నిజంగా చాలా బాగుంది. సేఫ్టీ కూడా ఎక్కువ మనం చూసాము, సేఫ్టీ కానీ కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. అసలు ఈ కార్ని సొంతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు అసలు ఎంత ప్రైస్ ఎంత ఉంది, డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి ఉంటుంది? మేడం ఇది వచ్చేసి మనకి వెహికల్ వచ్చేసి ఒకటే వేరియంట్ ఉంది కాబట్టి మనకి 44,08,000 రూపీస్ అవుతుంది మేడం. సార్ ఆన్ రోడ్ ప్రైసింగ్, ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ 18% లైఫ్ ట్యాక్స్ లాగా. ఓకే. ఒకవేళ మీరు ఈఎంఐ ఆప్షన్స్ కింద తీసుకోవాలనుకుంటే వీ హ్యావ్ ఏ సపరేట్ ఫైనాన్స్ పర్సన్ కూడా ఉన్నారు. విల్ బి గివింగ్ యూ ది నేషనల్ బ్యాంకింగ్ లో మనకి ఎస్బీఐ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇస్ నేషనల్ బ్యాంక్స్ ఉంది మేడం. అలా కాకుండా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ ఉన్నది. ఈ ఆప్షన్స్ లో ఒకవేళ మనకి కస్టమర్ వచ్చేసి ఏ ప్రొఫైల్ ఏది కావాలన్నా కూడా యూ కెన్ చూస్ ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉంది. ప్లస్ మనకి ఈఎంఐ ఫ్లెక్సిబిలిటీస్ కూడా మనం చేసుకోవచ్చు మేడం. అంటే ఈఎంఐ ఎంత కట్టాల్సి ఉంది స్టార్టింగ్ రేంజ్? డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 10 lakhs చేశారనుకోండి మేడం, రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మనం ఫైనాన్స్ తీసుకోవచ్చు. అంటే మన ప్రొఫైల్ బట్టి మేడం. ఇప్పుడు ఒక కస్టమర్స్ ఐటీ పే చేస్తారు, కొంతమందికి ఫార్మ్ 16 ఉంటుంది. అలాగా డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్, కస్టమర్ ప్రొఫైల్ బట్టి మనము ఫైల్స్ కూడా లాగిన్ చేసుకోవచ్చు. అలా సార్ ఇంకొక విషయం ఏంటంటే దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? పర్ మంత్లీ కానీ లేదంటే పర్ ఇయర్ కానీ, యానం కానీ మెయింటెనెన్స్ కానీ, లేదా ఫస్ట్ సర్వీస్ చేసినప్పుడు ఎంత పెట్టాల్సి ఉంటుంది? మేడం మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మెయింటెనెన్స్ ప్రకారము మన ఇండియాలో ఉన్న ప్రకారం అజంప్షన్ ఏంటిదంటే ఫోక్స్ వ్యాగన్ ఓన్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉందని అనుకుంటారు. బట్ మన వెహికల్స్ అనేది అన్ని BS6 వెహికల్స్ వచ్చాయి. సో దాని ఏంటంటే కంప్లీట్ గా పెట్రోల్ వెహికల్స్ అయ్యాయి. పెట్రోల్ వెహికల్స్ కి ఎటువంటిది మెయింటెనెన్స్ ఉండదు మేడం. ఎస్, మెయింటెనెన్స్ అస్సలు ఉండదు. మీరు రఫ్లీగా మీకు 15,000 రూపీస్ పర్ ఆనం అవుతుంది. అంటే మన వెహికల్ సర్వీసింగ్ వచ్చేసి 1 year లేకపోతే 15,000 kilometers కి సర్వీస్ అవుతుంది మన కార్ ఫస్ట్ సర్వీస్. దానికి రఫ్లీగా మీకు 15,000 అవుతుంది మేడం. ఇప్పుడు మీరు సర్వీస్ వాల్యూ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, 4 years లేకపోతే 60,000 kilometers దాకా మీరు సర్వీస్ ఫ్రీ ఉంటుంది మీకు. ఎటువంటిది 4 years ఆర్ 60,000 kilometers వేరియంట్ తప్పించి మేడం. తర్వాత మీకు ఎటువంటిది ఏదన్నా కూడా మనం తీసుకోవచ్చు. వారంటీ సార్? వారంటీ మనకి 1 lakh kilometers and 4 years వస్తుంది మేడం. ఇంజన్ అండ్ గేర్ బాక్స్ పైన వస్తుంది. ఇంజన్ అండ్ గేర్ బాక్స్ పైన మీకు 1 lakh kilometers ఆర్ 4 years. విచ్ వన్ ఈస్ ఎర్లియర్? ఇవన్నీ. సార్ మనం ఈ కార్ని ఓన్ చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది ప్రాసెస్ కానీ? అంటే ఇవ్వాలి కదా, ఏమైనా డాక్యుమెంట్స్ ఇవ్వాలంటారా మీకు? డాక్యుమెంటేషన్స్ మేడం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సాలిడ్ అనుకోండి మేడం, కస్టమర్ది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకుంటాము, ప్లస్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము, పే స్లిప్స్ తీసుకుంటాము, కంపెనీ ఐడి కార్డ్ తీసుకుంటాము. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ మేడం. మినిమల్ డాక్యుమెంటేషన్ లో యూ కెన్ ఓన్ దిస్ కార్ మేడం. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్ కూడా ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఈజీ మేడం. మీకు 1-2 hours లో ప్రొఫైల్ కూడా ఓకే అనుకుంటే 1-2 hours లో కూడా వెహికల్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. బై చేస్తారా లేదా అనేది సెకండరీ ఆప్షన్. ఒక్కసారి మీ యొక్క డ్రైవింగ్ అనేది ఎక్స్పీరియన్స్ మీరు చేశారనుకోండి, చాలా చాలా బాగుంటుంది, అర్థమైపోతుంది ఈజీగా. డ్రైవింగ్ ఒక్కసారి మీరు చేయండి, దాని తర్వాత వీకెండ్. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ విశాల్ గారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ కార్ మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇది, వెంటనే కొనేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.